ఎవరైతే జెన్యూన్‌గా చాలా నిజంగానే అంటే అందరూ అమ్ముతా ఉంటారు ప్రొడక్ట్స్. మాది ప్రకృతి వ్యవసాయానికి సంబంధించింది, లేకపోతే ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు. సో, ఈ ఈ టైంలో మనకి కరెక్ట్‌గా తెలీదు అది ఆర్గానిక్ ఫుడ్డా? కాదా? అని చెప్పేసి. అయితే ఈ ఫుడ్‌ని మనం ఎలా తెలుసుకుంటాము అనంటే, గ్రామాల్లో మేము దగ్గరుండి చూస్తూ ఉంటామండి. సైంటిస్ట్‌లుగా, శాస్త్రవేత్తలుగా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారా? లేదా? అని చెప్పేసి వారి పేరు నమోదు చేసి ఉంచుతాం. ప్రతి డిపార్ట్మెంట్ అంటే ఒక వ్యవసాయ రంగంలో ఆ డిపార్ట్మెంట్‌లో ప్రతి రైతు ఎవరైతే నిజంగానే ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వారి పేర్లు నమోదై ఉన్నాయి ఆల్రెడీ. సో, ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారో అది కూడా నమోదై ఉన్నది. దానివల్ల ఆ ప్రొడ్యూస్ ఏమైతే ప్రొడ్యూస్ వాళ్ళు చేస్తున్నారో ఆ ప్రొడ్యూస్ అంతా ఒక ప్లేస్కి రప్పిస్తారు. అది ఒక షాప్ లాగా అవ్వచ్చు, లేదా ఫుడ్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ కంపెనీ అని అంటారు. ఇప్పుడైతే అంటే కొన్ని సొసైటీస్ ఉంటాయన్నమాట. ఆ సొసైటీస్ని అన్నిటినీ కలిపి గ్రామాల్లో ఒక ఫార్మర్స్ ప్రొడ్యూస్ కంపెనీ లాగా చేస్తున్నారు. ఇదివరకు అది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్గా ఉండేది. ఇప్పుడు ఫార్మర్స్ ప్రొడ్యూస్ కంపెనీ లాగా చేశారు. అంటే ఏ రైతైనా సరే ఏ ప్రోడక్ట్స్ అయినా అందులో అమ్ముకోవచ్చు. రసాయన రహిత పంటలే కాకుండా, అది ప్రొడ్యూసే కాకుండా రసాయనాలు కలిగిన ఫుడ్స్ కూడా కొన్ని అమ్ముతున్నారు. అయితే ఏమైతే మనం తింటూ ఉంటామో అన్ని రసాయన రహితమే అవి ఉండవు కదా. సో, మందులు వేసినవి కూడా అమ్ముకోవచ్చు అందులో. కాకపోతే అక్కడ ఆర్గానిక్ ఫుడ్ లేదా సేంద్రియ ఏదైతే వ్యవసాయం ప్రకృతి వ్యవసాయ పరంగా చేస్తున్నారో ఆ రైతుకి స్పెషల్గా మేము నమోదు చేయబడి ఉంటుంది. సో, ఆ ప్రొడ్యూస్ వచ్చింది అనంటే ఆర్గానిక్ ఫుడ్ అని అన్నారు అనంటే కంపల్సరీ అది ఆర్గానిక్ ఫుడ్ అయ్యే ఉంటుంది. కానీ సర్టిఫికేషన్ ఉన్నదా లేదా అనేది ముఖ్యమైనది అనమాట. అది మనం చూడాల్సింది.